హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 17. ఇక స్టోరీలోకి వెళ్తే రేణుక చెప్పిందంతా విని హరిణికి మిల్క్ షేక్ కూడా గొంతుకి అడ్డం పడ్డంతో తాగుతూ ఉన్నది కాస్త డ్రెస్ మీదకి వంపేసుకొని దగ్గుతూ వాట్ ఏం మాట్లాడుతున్నావత్తా అని షాక్ అవుతూ పైకి లేచి నిల్చుకుంటుంది. పక్కనే ఉన్న శ్వేతాది కూడా సేమ్ రియాక్షన్. తల్లి కూతుర్లు షాక్ అవుతూ రేణుక చెప్పేది వింటూ ఉంటారు. ఏంటి షాక్ అయ్యారా? ఇక్కడ జరుగుతుంది చూస్తుంటే నాకు కూడా అలాగే ఉంది. ఈ విషయం చెప్పడానికి నీకు కాల్ చేస్తూ ఉంటే కాల్ లిఫ్ట్ చేయడం లేదు నువ్వు అని అసహనంగా అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అత్త? బావకి మరో అమ్మాయితో మ్యారేజ్ చేయాలని అనుకోవడం ఏంటి అసలు? చిన్నప్పటి నుండి జై బావకి నాకు మ్యారేజ్ చేస్తానని నాలో ఆశలు రేపి ఇప్పుడు మరో అమ్మాయి నాకంటే బెటర్గా కనిపించేసరికి ఆ అమ్మాయికి షిఫ్ట్ అవుతారా? మరి బావ మీదే ఆశలు పెట్టుకొని ఉన్న నేనేం అవ్వాలి, నా లైఫ్ ఏం అవ్వాలి అంటూ బాధగా యాక్ట్ చేస్తూ అంటుంది హరిణి. వేరే అమ్మాయితో జైకి నేనెందుకు మ్యారేజ్ చేయాలనుకుంటాను హరిణి? ఇదంతా మా మామయ్య గారి ప్లాన్ అని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. పైగా ఆ అమ్మాయి మీ మామయ్య బెస్ట్ ఫ్రెండ్ కూతురు, అందుకే ఈయన కూడా అమ్మాయి మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. పైగా మాయ వదినా వదినా అంటూ ఆ అమ్మాయి చుట్టే తిరుగుతూ ఉంది. నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మరి బావేమంటున్నాడు అత్తయ్య? బావకి ముందుగానే అమ్మాయిల వీక్నెస్ అంటూ జై ఎక్కడ అమ్మాయికి పడిపోయాడో అని కంగారుగా అడుగుతుంది. జైకి ఆద్యాకి ఒక్క నిమిషం కూడా పడడం లేదు. ఇద్దరు ఒకరికొకరు తిట్టుకుంటూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇద్దరు తిట్టుకుంటూనే ఉన్నారు. బట్ ఆ అమ్మాయి దగ్గరుంటే మాత్రం జై తనకు బాగా అట్రాక్ట్ అయిపోతున్నాడు. వీడు కూడా ఆద్యాకి ఎక్కడ పడిపోతాడో అని నాకు ఫుల్ టెన్షన్గా ఉంది తెలుసా. హో, ఆ అమ్మాయి పేరు ఆద్యానా? అది సరే గాని వెళ్ళామంటున్నావు, మాకు తెలియకుండా మీరెక్కడికి వెళ్ళారత్తా? అదెందుకు అడుగుతావులే, ఇంట్లో అందరి కోసం కష్టపడి నాన్ వెజ్ కుక్ చేస్తూ ఉంటే మాయ ఆద్య ఫాదర్ మనల్ని ఇన్వైట్ చేశాడని గుర్తు చేసి దాని బలవంతం మీద అందరం ఆద్య వాళ్ళ ఇంటికి మార్నింగ్నే వచ్చాము. మేం రావడం ఓకే, బట్ జై హడావిడిగా అండ్ హీరోలాగా రెడీ అయ్యి మాతో పాటు ఆద్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. జైను అలా చూసినప్పటి నుండి మీ మామయ్యకి జై ఆద్యాని ఇష్టపడుతున్నాడేమో అని డౌట్ కూడా స్టార్ట్ అయింది. దాని గురించి నన్నే స్ట్రైట్గా అడిగాడు. బట్ నేను నువ్వు జై సీక్రెట్గా డేట్ చేస్తున్నారని ఏదో చెప్పి మేనేజ్ చేశాను. కానీ జై బిహేవియర్ చూసి ఆయనకేంటి ఒక్క క్షణం నాకు కూడా డౌట్ వచ్చింది. ఓ గాడ్, ఇంత జరుగుతుంటే నాకు ఇప్పుడు అత్త చెప్పేది? నాకు అడ్రస్ షేర్ చెయ్యి, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతాను. శ్వేత కోపంగా మొబైల్ లాక్కొని నీ కూతురు అలా అవమానించింది, ఇప్పుడు నువ్వు ఇచ్చిన మాట తప్పి ఇలా అవమానించావా రేణుక? హరినికి ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా మాదేశ్ నీకు ఇచ్చిన మాట కోసం అన్నీ వదులుకున్నాము. అలాంటిది మాకు చివరగా ఇదేనా మాకిస్తున్న మర్యాద నువ్వు అని వెటకారంగా అంటుంది. వదినా అంటూ కొంచెం గట్టిగానే అరిచి, నాకు నిజంగా అలాంటి ఉద్దేశమే ఉంటే ఇప్పుడు ఇలా కాల్ చేసి చెప్పేదాన్నే కాదు. నేను ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయినా తప్పను. హరినినే ఎప్పటికైనా సరే నా కోడలు, తను కాకుండా ఇంకెవ్వరూ నా ఇంటికి కోడలుగా రానివ్వను. రేణుక వాయిస్కి కొంచెం తగ్గుతూ, ఆ నమ్మకం మాకుంది వదినా, కాకపోతే ఎంతైనా ఆడపిల్ల తల్లిని కదా, నా భయం నాది, తప్పుగా మాట్లాడి ఉంటే సారీ వదినా. ఇంతకీ మీరు ఎప్పుడు వస్తున్నారు వదినా? ఏం లేదు, రేపు మార్నింగ్ మాదేశ్ వాళ్ళు వస్తున్నారు, నువ్వు రిసీవ్ చేసుకోవడానికి ఏమన్నా వస్తావేమో అని అడుగుతున్నాను. తప్పకుండా రేపు మార్నింగ్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్దాం వదినా. నైట్ వరకు ఇక్కడే ఉండాలనుకుంటా, వీళ్ళని చూస్తుంటే ఎవరూ కదిలేలా లేరు. అత్తా, అదంతా కాదు, ముందు నువ్వు అడ్రస్ చెప్పు, నేను వెంటనే అక్కడికి వస్తాను. ఆ అద్దె ఎవరో దాని సంగతి ఏంటో ఇవాళే చూస్తాను. వద్దు హరిణి, నువ్వు ఇక్కడికి వస్తే మాయానే కాదు జై కూడా సీరియస్ అవుతాడు. అవసరం అనుకుంటే నేనే చెప్తాను, అప్పుడు కావాలంటే రా, ఇప్పుడైతే రెస్ట్ తీసుకో, రేపు నేను నిన్ను వచ్చి మీట్ అవుతాను కదా. ఓకే బాయ్ అంటూ రేణుక కాల్ కట్ చేయగానే హరిణి శ్వేత ఆలోచనలో పడతారు. మాల్ ముందు కారు ఆపిన జై కార్ పార్క్ చేశాక అందరితో కలిసి మాల్లోకి ఎంటర్ అవుతాడు. అన్నయ్య, ఫస్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్దాం, ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా లంచ్ చేయలేదు అంటూ గేమ్స్ జోన్ వైపు వెళ్తూ ఉన్న జై చేయి పట్టుకొని ఫుడ్ కోర్ట్ వైపు తీసుకుని వెళ్తుంది. వెనకనే ముగ్గురు కూడా ఫాలో అవుతూ వెళ్తారు. ఆ ఫుడ్ కోర్ట్లో సెల్ఫ్ సర్వీస్ అవ్వడంతో ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఎవరికి ఏం కావాలో అడిగి అవి తీసుకురావడానికి వెళ్తారు మాన్య, మాయ. మిగిలిన ముగ్గురు చైర్స్లో కూర్చొని ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆద్య చైర్లో స్టైల్గా కూర్చొని రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది. ఆద్యాని అలా చూసిన జై, ఏంటి యువరాణిలాగా అలా కూర్చొనున్నావు? నువ్వు అలా కూర్చొనుంటే ఫుడ్ ఎవరు తీసుకొస్తారు? వెళ్ళి ఫుడ్ తీసుకురాపోవే అని యాటిట్యూడ్గా చూస్తూ చెప్తాడు. ఆద్య మొబైల్ టేబుల్ మీద పెడుతూ సీరియస్గా జై వైపు చూస్తూ, వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ? అనవసరంగా నన్ను గెలకవాకు. నా కోసం తీసుకురావడానికి నా ఫ్రెండ్ వెళ్ళింది, నేను కూర్చుంటే నీకేంట్రా నొప్పి? ఇందుకే
నీతో రాను అన్నది ఛా అని విసుగ్గా జై వైపు చూస్తూ అదే ఫ్లోర్లో కనిపిస్తున్న అక్వేరియం వైపు వెళ్ళబోతుంది. ఆద్య ఎక్కడికి? అందరం టైం స్పెండ్ చేయడానికే కదా ఇక్కడికి వచ్చాము. జై నిన్ను ఇంకేమీ అన్నాడు కానీ కూర్చో ఆద్య, నీ మూడ్ కూడా డైవర్ట్ అవుతుంది కదా అంటూ లైట్గా ప్లే అవుతూ ఉన్న మ్యూజిక్ వైపు చూస్తూ ఆద్యకి సర్దు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు అమర్. ఇక్కడే నీ ఫ్రెండ్ ఫేస్ చూస్తూ కూర్చుంటే వామిట్ వచ్చేలా ఉంది అమర్, లెట్ మీ గో అని చెప్పి వెళ్ళబోతున్న ఆద్యాని చూసి జై మొహం కోపంగా అండ్ ఎర్రగా మారితే అమర్ జైకి కనిపించకుండా మెనూ కార్డ్ అడ్డు పెట్టుకుని నవ్వాపుకుంటూ ఉంటాడు. దీనికి మామూలుగా లేదు బలుపు, చెప్తానే నీకు. ఇష్టం లేని మ్యారేజ్ జరిపించి నీ బలుపు మొత్తం తీరుస్తా, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని కసిగా అనుకొని కాల్ రావడంతో దాన్ని అటెండ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. జై వల్ల కంప్లీట్ మూడ్ మళ్ళీ డిస్టర్బ్ అవ్వడంతో విసుగ్గా మాల్లో అటు ఇటు తిరుగుతూ అక్వేరియం ముందు నిల్చుకొని నీళ్ళల్లో స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతూ ఉన్న గోల్డెన్ కలర్ ఫిషెస్ అండ్ వాటి చుట్టూ సెట్ చేసిన లైటింగ్స్కి ఫిషెస్ మరింత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటే ఆద్య నవ్వుతూ చిన్నపిల్లలాగా మారి వాటితో నవ్వుతూ ఆడుకుంటూ తన మూడ్ స్వింగ్స్ అన్నీ మర్చిపోయి చేపలతో ఆడుకుంటూ చూడకుండా వెనుకనే వస్తున్న వారి కాలు తొక్కేస్తుంది. చచ్చన్రా బాబు అని వెనుక నుండి ఎవరో అరిచిన అరుపుకి ఆద్య కంగారుగా వెనక్కి తిరిగి తన వాళ్ళ కాళ్ళు తొక్కడం చూసి షట్ అంటూ ఫాస్ట్గా తన కాలు వెనక్కి తీసి సారీ నేను చూసుకోలేదు, ఐఎమ్ రియలీ సారీ అని అడుగుతూ ఉన్న ఆద్యాను చూసిన వాడు వెకిలిగా నవ్వుతూ ఆద్య చేయి పట్టుకొని దగ్గరికి లాగి వాట్ డార్లింగ్ అలా తొక్కేసి సారీ అంటే సరిపోతుందా అని ఆద్య భుజాలు తడుముతూ అడుగుతాడు. బిహేవ్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ లీవ్ మై హ్యాండ్ అంటూ వాడి నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్న ఆద్యాని చూసి హబ్బబ్బబ్బబ్బబ్బా ఇంత అందంగా ఉన్నావే, నిన్ను ఎలా డార్లింగ్ వదిలేయాలి? సరే ఒక పని చెయ్యి, నాకు గట్టిగా లిప్ కిస్ ఇవ్వు, అప్పుడు నువ్వు నన్ను తొక్కిన దానికి దీనికి 2 సరిపోతుంది. ఎందుకంటే యు ఆర్ లుకింగ్ సో హాట్, నువ్వు ఒక్క కిస్ ఇస్తే చాలు నా పెయిన్ ఇట్టే మాయమవుతుంది. కమాన్ డార్లింగ్ త్వరగా ఇవ్వు. పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాలిపోతాయి, వదలరా ముందు నా చెయ్యి. అసలు నేనెవరో తెలుసా? హహా నేనెవరో తెలుసా? మినిస్టర్ కొడుకుని. ఎవరి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంటుంది, పెట్టవే ముద్దు. అసలే ఇక్కడ నీలాంటి అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, నా టైం మొత్తం ఇక్కడే అయిపోతే ఎలా చెప్పు అని వెకిలిగా నవ్వుతూ అడుగుతాడు. పాపకి పబ్లిక్లో కిస్ చేయడానికి సిగ్గుగా ఉన్నట్టుంది రాహుల్. ఈ క్యారెక్టర్ బాగా గుర్తుపెట్టుకోండి, నా స్టోరీలో ప్రతి క్యారెక్టర్కి ఎలా అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో అట్ ది సేమ్ టైం కనెక్షన్ కూడా ఉంటుంది అని పక్క నుండి తన ఫ్రెండ్ అనడం విన్న రాహుల్ ఏంటి డార్లింగ్ అవునా, అలా అయితే అలా ట్రయల్ రూమ్స్లోకి వెళ్దాం పదా, మనలాంటి వాళ్ళ కోసమే ఇలాంటివి పెట్టారు. ట్రయల్ రూమ్ రొమాన్స్ చాలా బాగుంటుంది. రొమాన్స్ కావాలా? వెళ్ళి నీ అక్క లేదా నీ చెల్లిని అడగరా రొమాన్స్ కావాలని. ఎంత మాట అన్నావే అని కోపంగా ఆద్యకి లిప్ కిస్ ఇవ్వడానికి తన మొహాన్ని ఆద్య మొహం మీదకి తీసుకుని వెళ్తున్న రాహుల్ మొహాన్ని అరచేత్తో ఆపుతూ ఒక్కసారిగా వెనక్కి నెట్టడంతో రాహుల్ వెళ్ళి కింద పడతాడు. ఆ ప్రాసెస్లో పడబోతున్న ఆద్య చేపట్టుకుని ఆపుతూ ఉన్న అతన్ని చూసిన ఆద్య తన వైపు అలాగే చూస్తుంది. రే ఎవర్రా నువ్వు మధ్యలో అని రాహుల్ ఫ్రెండ్ అతని మీదకి రావడంతో ఆద్యను పక్కకు వెళ్ళమని చెప్పి వేసుకో ఉన్న బ్లేజర్ విప్పి ఆద్యకి ఇచ్చి స్లీవ్స్ మడత పెడుతూ తన మీదకి వస్తున్న ఒక్కొక్కరిని దెబ్బకు నేలకు అతుక్కునేలాగా చేస్తూ రాహుల్ మీదకి తన ముందుకి వెళ్ళి గర్ల్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని రాహుల్ను చితకొట్టుడు కొట్టి ఆద్యను తాకిన ఆ చేతిని విరిచేస్తాడు. అది చూసిన ఆద్య హో గాడ్ అంటూ ఆ వైలెన్స్ చూడలేక గట్టిగా కళ్ళు మూసుకొని అటు తిరుగుతుంది. హలో మిస్ ఆర్ యూ ఆల్ రైట్ అని పొలైట్గా పిలిచిన మెయిల్ వాయిస్కి కళ్ళు తెరిచి ఇటువైపు తిరిగి చిరునవ్వుతో తన వైపే చూస్తూ ఉన్న అతన్ని చూసి యా ఐఎమ్ ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ హెల్ప్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఆద్య చేతిని చిరునవ్వుతో చూస్తూ మై ప్లెజర్ అంటూ అతను కూడా ఆద్య చేతిలో తన చేతిని కలుపుతాడు. అమ్మాయిలు సాఫ్ట్గా ఉండకూడదు మిస్, ఇలాంటి వెధవలు వీధికి 4 ఉంటారు, వాళ్ళు ఎదురైనప్పుడు వేరే వాళ్ళు వస్తారని వెయిట్ చేయకుండా మనమే వాళ్ళను ఫేస్ చేయాలి. సో ప్రతి అమ్మాయికి ప్రజెంట్ సెల్ఫ్ డిఫెన్స్ తెలియాలి. ఆద్య నవ్వుతూ తన చేతిని వెనక్కి తీసుకుని వెల్ సెడ్, ఐఎమ్ టోటలీ అగ్రీ విత్ యూ అండ్ ఇవాల్టి నుండి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ హెల్ప్, ప్లీజ్ కమ్ విల్ గో ఫర్ కాఫీ. ఇట్స్ ఓకే, నైస్ టు మీట్ యూ అండ్ ఐ గాట్ టు గో, ఐఎమ్ ఆల్రెడీ గెటింగ్ లేట్, సో వీ విల్ గో ఫర్ నెక్స్ట్ టైం అని ఆద్య దగ్గరున్న బ్లేజర్ తీసుకొని టేక్ కేర్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్న అతని వైపు చూస్తూ క్వైట్ ఇంట్రెస్టింగ్ అని వెళ్తూ ఉన్న అతని వైపు చూస్తూ ఉండిపోయింది. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ట్రై చేస్తారు, బట్ ఈ క్యాండిడేట్ ఏంటి నేను కాఫీ ఆఫర్ చేసినా కూడా అట్లీస్ట్ రెస్పాండ్ కూడా అవ్వకుండా వెళ్తున్నాడు, హీఈస్ ఇంట్రెస్టింగ్ అనుకుంటూ అటువైపే చూస్తూ ఉంటుంది ఆద్య.
ఏ దెయ్యం, ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడని వెతకాలి నిన్ను? కాసేపు కూడా జైతో గొడవ పడకుండా ఉండలేవా నువ్వు అని ఆద్యాను వెతుకుతూ అక్కడికి వచ్చిన మాన్య ఆద్యాను అరుస్తుంది. నేను గొడవ పడకుండా ఉండాలని అనుకుంటున్నాను, బట్ వాడే నన్ను కావాలని టార్గెట్ చేశాడు అని మాన్య వాయిస్కి ఇటువైపు తిరుగుతూ చెప్తుంది. సరిపోయింది, సరే పద, ఈ ఫ్లోర్ మొత్తం నేను మాయా చెరో వైపు నీ కోసం వెతుకుతూ ఉన్నాం అని అక్కడే అడ్డదిడ్డంగా పడున్న రాహుల్ బ్యాచ్ వైపు చూస్తూ, వీళ్ళెవరి ఇలా దారికి అడ్డుగా పడుకొనున్నారు? చూస్తూ ఉంటే ఇక్కడ ఏదో గొడవ జరిగినట్టుంది అని వాళ్ళ ఫేసెస్ మీద కనిపిస్తున్న గాయాలు చూస్తూ అడుగుతుంది. అలాంటిదేం లేదు మాయా, తాగి పడిపోయారు ఈడియట్స్ అని ఆ గొడవ గురించి చెప్పి మాన్యాను అప్సెట్ చేయడం ఇష్టం లేక రాహుల్ అంటే తన బ్యాచ్ వైపు సీరియస్గా చూస్తూ మాన్యాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న ఆద్య వైపు చూసి మూసుకుపోతున్న కళ్ళను తెరిచి చూస్తూ ఐ విల్ సీ యువర్ ఎండ్ అని కసిగా అనుకుంటూ స్పృహ తప్పుతాడు రాహుల్. మాన్యాతో కలిసి వస్తున్న ఆద్యాను చూసిన మాయ, వదినా ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం చాలాసేపటి నుండి వెతుకుతున్నాము. ఇక్కడే ఉండి కొన్ని ముచ్చుమొహాలు చూడలేక మాల్ చూస్తూ ఉన్నాను మాయా అని తన వైపే చూస్తూ సర్కాస్టింగ్గా అంటూ ఉన్న ఆద్యాను చూసి జై ఐబ్రో రైజ్ చేసి చూస్తాడు. ఆ లుక్స్ ఏమాత్రం కేర్ చేయకుండా, సరే వచ్చేసాను కదా కూర్చో ఫుడ్ తిందాం అని ముగ్గురు కూడా అండ్ బాయ్స్ అందరూ జాయిన్ అయ్యి ఇష్టంగా ఫుడ్ తింటూ గాసిప్స్ చెప్పుకుంటూ నవ్వుకుంటూ తన ఫుడ్ని ఫినిష్ చేస్తూ ఉంటారు. జై బిల్ పే చేశాక ఆ అమ్మాయిలు ముగ్గురు గేమ్ జోన్కి వెళ్ళి స్మాష్ గేమ్ అండ్ బాస్కెట్బాల్ ఇలా కొన్ని గేమ్స్ ఆడుతూ చిన్నపిల్లలు అయిపోతారు. ముగ్గురు వాళ్ళని అలా చూసిన జై అమర్ కూడా నవ్వుతూ ఒక టేబుల్ దగ్గర కూర్చొని బిజినెస్ విషయాలు డిస్కస్ చేస్తూ వీళ్ళ వైపు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. మాయ తాము ఆడుకుంటున్నవన్నీ చిన్న చిన్న వీడియోస్ అండ్ పిక్చర్స్ తీసుకొని కావాలని హరిని చూడాలని అన్ని సోషల్ ఇన్స్టాగ్రామ్ యాప్స్లలో పోస్ట్ చేసి సైలెంట్గా నవ్వుకుంటూ తిరిగి మళ్ళీ చిన్నపిల్లలాగా మారి వాళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. అలసిపోయే వరకు బాగా ఆడుకున్న ముగ్గురు ఇక మా వల్ల కాదు అని టైర్డ్ ఫేసెస్తో వీళ్ళ వైపు వస్తూ ఉంటారు. అప్పుడే జై వన్ ఆఫ్ ది గర్ల్ ఫ్రెండ్ అయిన టీనా అక్కడ జైను చూసి ఎగ్జైట్ అయ్యి తన ఫ్రెండ్స్ని తీసుకొని హాయ్ జై అంటూ జైను వెనక నుండి మెడ చుట్టూ చేతులు వేసి హాయ్ డార్లింగ్ అంటూ నవ్వుతూ తన బుగ్గను ముద్దు పెడుతుంది. సడన్గా తనను కిస్ చేస్తుంది ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన జైకి టీనా కనిపించడంతో హే టీనా హౌ ఆర్ యూ సో లాంగ్ అంటూ తనని ఫార్మల్గా హక్ చేసుకుంటూ నవ్వుతూ కనిపిస్తాడు. మాయా లుక్ దేర్, జైను హక్ చేసుకొనున్న అమ్మాయి ఎవరు? మొన్న కూడా మాల్లో ఎవరో అమ్మాయిని హక్ చేసుకుంటూ కనిపించాడు. మీ అన్నయ్యకి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అనుకుంటా అని వాళ్ళ క్లోజ్నెస్ చూస్తూ అడుగుతుంది. ఆద్యాకి ఏ విషయం అయితే తెలియకూడదు అనుకుందో అదే ఇలా లైవ్లో తెలియడంతో మాయ జై వైపు సీరియస్గా చూస్తూ అదేం లేదు వదినా, ఆ అమ్మాయి అన్నయ్య ఫ్రెండ్ అంతే, ఎంతైనా ఫారిన్లో చదువుకున్నాడు కదా, సో అందుకే కొంచెం పాష్గా బిహేవ్ చేస్తాడు అంతే అని కవర్ చేసి ఫాస్ట్గా జై వైపు వెళ్తుంది. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఇలా పబ్లిక్లో అతుక్కొని మాట్లాడాలా అని ఆద్య కూడా మాన్యాన్ని తీసుకొని వీళ్ళ వైపు వెళ్తుంది. అన్నయ్య అంటూ సీరియస్గా పిలిచిన మాయా వాయిస్కి టీనా నుండి దూరంగా జరిగిన జై మాయా షీఈజ్ అని అంటూ ఉండగానే దారిన పోయే ప్రతి ఒక్కరితో నాకు పరిచయాలు పెంచుకునే ఇంట్రెస్ట్ లేదన్నయ్య, వీ హ్యావ్ టు గో అని కోపంగా చెప్పి వెళ్ళిపోతూ ఉన్న మాయాని చూసి వెనకనే వెళ్తారు మాన్య ఆద్య. మాయా రియాక్షన్ ఇలాగే ఉంటుంది కాబట్టి జై పెద్దగా పట్టించుకోకుండా ఓకే టీనా ఐ హ్యావ్ టు గో, ఇన్ కేస్ యువర్ ఫ్రీ టునైట్ కమ్ టు మై ఫ్లాట్ అని లిప్ కిస్ ఇచ్చి జై కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వాట్ ఈస్ దిస్ టీనా, ఆ అమ్మాయి అలా తిడుతూ ఉంటే వై ఆర్ యూ లాఫింగ్, హూ ఈజ్ షీ అంటూ పక్క నుండి అడుగుతారు తన టీనా ఫ్రెండ్స్. షీ ఈజ్ జై సిస్టర్, లెట్స్ మూవ్ గర్ల్స్ అని జై ఫ్లాట్కి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యి తన అందానికి మరింత మెరుగులు దిద్దడానికి మాల్లో ఉన్న పార్లర్స్ వైపు వెళ్తుంది. టీనా వెనకనే కన్ఫ్యూజ్ స్పేస్ పెట్టుకొని తన ఫ్రెండ్స్ కూడా తన వెనకే వెళ్తారు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.